హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ను ఉపయోగించి 2mm థిక్ ఎంఎస్ షీట్పై వర్టికల్ పొజిషన్లో ఫిల్లర్ రాడ్తో ఫ్యూజన్ రన్ చేయడం గురించి తెలుసుకోబోతున్నారు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు. 150 mm పొడవు, 100 mm వెడల్పు మరియు 2 mm మందం పరిమాణం ప్రకారం ఎంఎస్ షీట్ను సిద్ధం చేయండి. వెల్డ్ పొజిషనర్కు వర్టికల్ పొజిషన్లో జాబ్ను ఫిక్స్ చేయండి. వర్టికల్ పొజిషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో బీడ్ను డిపాజిట్ చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం బీడ్ను తనిఖీ చేయండి. 2 mm మందపాటి ఎంఎస్ పై నిలువుగా ఉండే ఫిల్లర్ రాడ్తో ఫ్యూజన్ రన్ OAW తయారీకి అవసరమైన సాధనాలను ఇప్పుడు చూద్దాం. స్టీల్ రూలర్, సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, chipping hammer, steel wire brush, safety clothing, gloves, PPE kit, nozzle number 5, tongs, 1.6 mm CCMS filler rod, OAW setup, cylinder key, tip cleaner, spark lighter, gas welding goggles. OAW టెక్నిక్ని ఉపయోగించి 2 mm మందపాటి ఎంఎస్ షీట్పై నిలువు స్థానంలో ఫిల్లర్ రాడ్ ఫ్యూజన్ రన్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలను చూద్దాం. అవసరమైన భద్రతా జాగ్రత్తలు పాటించండి. 150 mm పొడవు, 100 mm వెడల్పు మరియు 2 mm మందం ప్రకారం ఎంఎస్ షీట్ను కత్తిరించండి. ఎంఎస్ ప్లేట్ను టేబుల్ పై ఉంచి రూలర్ ఉపయోగించి స్ట్రెయిట్ లైన్స్ గీయండి. సరళ రేఖలపై పంచ్ మార్క్ వేయండి. ఆయిల్ లేదా రస్ట్ నుండి షీట్ సర్ఫేస్ను శుభ్రం చేయండి. వెల్డ్ పొజిషన్ పై పంచ్డ్ మార్క్ చేయబడిన షీట్ను అనుకూలమైన ఎత్తులో నిలువుగా అమర్చండి.
నంబర్ 5 సైజ్ నాజల్ని ఎంచుకొని బ్లో పైప్కి దాన్ని పరిష్కరించండి. 1.6 మిల్లీమీటర్ డయా CCMM రాడ్ని ఎంచుకోండి. 0.15 kg పర్ స్క్వేర్ సెట్ చేయండి. ఆక్సిజన్ మరియు అసిటలిన్ వాయువులకు సెంటీమీటర్ ఒత్తిడి. బ్లో పైప్ను మండించి న్యూట్రల్ ఫ్రేమ్ను సెట్ చేయండి. వెల్డ్ను వర్టికల్ అప్వర్డ్ పొజిషన్లో డిపాజిట్ చేయండి. OAW ప్రక్రియను ఉపయోగించి 2 mm మందపాటి MS షీట్పై నిలువు స్థానంలో ఫిల్లర్ రాడ్తో ఫ్యూజన్ రన్ను రూపొందించడానికి వెల్డింగ్ పద్ధతిని ఇప్పుడు చూద్దాం. వెల్డ్ బీట్ పైకి పంచ్ చేయబడిన లైన్ దిగువ నుండి జమ చేయబడుతుంది. బ్లో పైప్ను 75 డిగ్రీ వద్ద మరియు ఫిల్లర్ రాడ్ను 30 to 40 డిగ్రీ వద్ద వెల్డ్ లైన్కు పట్టుకోండి. బ్లో పైప్ నాజిల్ మరియు ఫిల్లర్ రాడ్ మరియు షీట్ సర్ఫేస్ల మధ్య కోణం 90 డిగ్రీ ఉండాలి. బేస్ మెటల్ యొక్క ద్రవీభవన మరియు ఫిల్లర్ రాడ్ సాధ్యమైనంత కనిష్టంగా ఉపయోగించబడిందని నిర్ధారించుకోండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ కోసం సరైన కోణాలను నిర్వహించండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ను ఎటువంటి ప్రక్క కదలికలకు లేకుండా తరలించండి. పైకి దిశలో ఏకరీతి వేగంతో గుర్తించబడిన రేఖ వెంట కదలండి. బ్యాక్ ఫైర్ను నివారించడానికి జ్వాల లోపలి కోన్ కరిగిన లోహంతో తాకడానికి అనుమతించవద్దు. వెల్డ్ బీడ్ను లైన్ యొక్క పైభాగం వరకు పూర్తిగా జమ చేయండి మరియు బిలం నింపేలా చూసుకోండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ ఒక సరైన మ్యానిపులేషన్ ద్వారా అండర్కట్ డిఫెక్ట్స్ నివారించగలమని నిర్ధారించండి.
బీడ్స్ను శుభ్రం చేయండి మరియు ఏదైనా ఉపరితలం లేదా బాహ్య లోపం కోసం దృశ్యమానంగా తనిఖీ చేయండి. ఇప్పుడు 2 mm మందపాటి MS పై నిలువుగా ఉన్న ఫిల్లర్ రాడ్తో ఫ్యూజన్ రన్ కోసం అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను మేము పరిశీలిస్తాము. OAW ప్రక్రియ ద్వారా షీట్. రక్షిత దుస్తులు ధరించండి. వెల్ మెటల్ నిక్షేపణపైకి పురోగమనిస్తున్న బ్లో పైప్ మరియు హాసెస్ల బరువు మీ చేతిని క్రిందికి లాగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. లోపాలను ఇప్పుడు చూద్దాం. అండర్కట్, poor bead profile, excessive reinforcement, uneven bead profile. రీక్యాప్. ఈ టాపిక్లో మీరు నేర్చుకున్నది 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం MS షీట్ను సిద్ధం చేయడం, వెల్డ్ పొజిషనర్ని వర్టికల్ పొజిషన్లో జాబ్ను ఫిక్స్ చేయడం, అప్వర్డ్ డైరెక్షన్ ప్రకారం వర్టికల్ పొజిషన్లో బీడ్స్ను జమ చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం బీడ్స్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.